వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ తెలుగు అకాడమీ. తెలంగాణలో డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ 2026 విడుదల కావడం జరిగింది. అందుకోసం జీకేలో భాగంగా హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్రలో ఐఎన్సి సమావేశాల గురించి బిట్స్ చూద్దాం. 1వ ప్రశ్న, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడైన మొదటి ఆంగ్లేయుడు. జవాబు వచ్చేసి ఏవో హ్యూమ్. ఈయన 1885 బొంబాయిలో గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో స్థాపించడం జరిగింది. మరి ఐఎన్సి మొదటి సమావేశం బొంబాయిలో, దానికి అధ్యక్షుడు వచ్చేసి డబ్ల్యూసి బెనర్జీ. ఆ సమావేశంలో 72 మంది పాల్గొన్నారు. ఇది ప్రీవియస్గా కూడా మనల్ని ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటిదంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మొదటి సమావేశంలో ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు అని. దానికి జవాబు వచ్చేసి 72 మంది. అలాగే 2వ ప్రశ్న చూసుకున్నట్లయితే భారత జాతీయ కాంగ్రెస్కు ఎన్నికైన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు. జవాబు వచ్చేసి అనీ బెసెంట్. 1917లో కలకత్తాలో జరిగిన సమావేశానికి ఈమె అధ్యక్షురాలు. అలాగే ఈమె 1916 సెప్టెంబర్లో మద్రాసులో హోమ్ రూల్ లీగ్ సంస్థ స్థాపించడం జరిగింది. ఈమె నడిపిన పత్రికలు కామన్వెల్త్, న్యూ ఇండియా అనే పత్రికలు నడిపింది. 3వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ లక్ష్యాన్ని అంగీకరించింది. జవాబు వచ్చేసి లాహోర్లో 1929. దీనికి అధ్యక్షుడు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. 4వ ప్రశ్న 1886, 1893 మరియు 1906వ సంవత్సరాలలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షత వహించినది ఎవరు. జవాబు వచ్చేసి దాదాబాయ్ నౌరోజీ. 5వ ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు. జవాబు వచ్చేసి బద్రుద్దీన్ తయాబ్జీ. 1887లో మద్రాసులో ఈ సమావేశం జరిగింది. 6వ ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్కు 2గా ఏ సంవత్సరంలో చీలింది. జవాబు వచ్చేసి 1907 సూరత్లో. అధ్యక్షుడు రాజ్ బిహారీ బోస్. ఐఎన్సి మితవాదులు అతివాదులుగా ఈ సమావేశంలోనే విడిపోయారు. అలాగే 7వ ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్ త్రిపురి సమావేశంలో అధ్యక్ష పదవికి సుభాష్ చంద్రబోస్కు ప్రత్యర్థిగా గాంధీజీ ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు. జవాబు వచ్చేసి పట్టాభి సీతారామయ్య. ఇతను రాసిన పుస్తకం హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్. 8వ ప్రశ్న కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి బ్రిటిష్ వ్యక్తి ఎవరు. జవాబు వచ్చేసి జార్జియుల్. 1888లో అలహాబాద్ సమావేశం. 9వ ప్రశ్న ఏ ఐఎన్సి సమావేశంలో మొదటిసారి వందే మాతరం గేయాన్ని ఠాకూర్ ఆలపించడం జరిగింది. జవాబు వచ్చేసి 1869 కలకత్తాలో జరిగిన సమావేశంలో. దీనికి అధ్యక్షుడు వచ్చేసి ఏ రహీమతుల్లా సయానీ. ఐఎన్సికి అధ్యక్షత వహించిన 2వ ముస్లిం. 10వ ప్రశ్న ఏ ఐఎన్సి సమావేశంలో స్వరాజ్ అనే పదం మొదటిసారి ఉపయోగించారు. జవాబు వచ్చేసి 1906 కలకత్తాలో దాదాబాయ్ నౌరోజీగా అధ్యక్షుడు. ఈ సమావేశంలోనే స్వదేశీ విధానంపై తీర్మానం మరియు విదేశీ వస్తు బహిష్కరణ తీర్మానం, బెంగాల్ విభజనపై తీర్మానం. 11వ ప్రశ్న కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన
మొదటి భారతీయ మహిళ ఎవరు? జవాబు వచ్చేసి సరోజిని నాయుడు. 1925 కాన్పూర్లో జరిగిన సమావేశానికి ఈమె అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ సమావేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరంటే అని బెసెంట్. మొదటి భారతీయ మహిళ ఎవరంటే సరోజిని నాయుడు. ఇది గుర్తుంచుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.